యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో విశ్వరూపం చూపించడంతో ముంబై ఇండియన్స్ను చిత్తుగా ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్. సమీర్ రిజ్వీ విధ్వంసం ముందు జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా తేలిపోయారు. మొత్తంగా తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ను ఒంటి చేత్తో గెలిపించాడు. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మొదటి మ్యాచ్లోనూ కష్ట సమయంలో అద్భుతంగా ఆడి ఢిల్లీని గెలిపించిన ఈ 22 ఏళ్ల కుర్రాడు ముంబైతో పోరులోనూ జట్టు కష్టంలో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడాడు. సమీర్ రిజ్వీ ఊచకోత దెబ్బకు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వంటి కీలక బ్యాటర్లు రాణించినప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. ఈ గెలుపుతో ఈ సీజన్లో వరుసగా 2వ గెలుపు నమోదు చేసిన ఢిల్లీ టేబుల్ టాపర్గా కూడా అవతరించింది. దీంతో ఇంతకు ముందు వరకు టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ 2వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హోమ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే 3వ ఓవర్లో ఢిల్లీకి పేసర్ ముఖేష్ కుమార్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఒకే ఓవర్లో 9 పరుగులు చేసిన ఓపెనర్ ర్యాన్ రికెల్టన్తో పాటు ఉండన్ బ్యాటర్ తిలక్ వర్మన్ డకౌట్ చేశాడు. దీంతో 18 పరులకి 2 కీలక వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ను హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నారు. కాగా ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా ఫిట్ గా లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేశాడు. వీరిద్దరు కలిసి 3వ వికెట్ కు 40 బంతుల్లో 53 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా క్రీజులు సెటిల్ అయ్యారు. దీంతో రోహిత్ శర్మ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడతాడనిపించింది. కానీ రోహిత్ శర్మపై మంచి రికార్డులు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ 10వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 134 స్ట్రైక్ రేట్తో 5 4 1 6తో 26 బంతుల్లో 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆఫ్ సైడ్లో నితీష్ రాణాకు క్యాచ్ చౌటాడు. ఆ కాసేపటికే 5 పరుగులు చేసిన రూథర్ఫర్డ్ ను మరో స్పిన్నర్ విప్రజ్ నిగమ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 11.5 ఓవర్లలోనే 85 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది. పిచ్చు స్లోగా ఉండడంతో పరుగులు ఈజీగా రాలేదు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. నమన్ దీర్తో కలిసి 5వ వికెట్ కు 22 బంతుల్లో 37 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో సూర్యకి ఇది 30వ హాఫ్ సెంచరీ. కానీ లుంగి ఎంగిడి వేసిన ఆ ఓవర్లో ఆ తర్వాతి బంతికి లెగ్ బేస్లో అవుట్ అయ్యాడు. మొత్తంగా 141 స్ట్రైక్ రేట్తో 3 4లు 2 6లతో 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు సూర్య. డెత్ ఓవర్లో నమన్ దీర్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్ కొన్ని పరుగులు చేయడంతో ముంబై స్కోర్ అతి కష్టం మీద 160 దాటింది. 2 4 1 6తో 133 స్ట్రైక్ రేట్తో 21 బంతుల్లో 28 పరుగులు చేసిన నమన్ దీర్ నటరాజన్ వేసిన 19 ఓవర్లో అవుట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 13 బంతుల్లో 18 పరుగులు చేసిన మిచెల్ శాంట్నర్, 4 బంతుల్లో 11 పరుగులు చేసిన కార్బిన్ బాష్ అజయంగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కుమార్ 2 వికెట్లతో సత్తా చాటాడు. లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, నటరాజన్ తలోకే తీశారు. అనంతరం 163 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. 2వ మ్యాచ్లోనూ విఫలమైన కేఎల్ రాహుల్ ఒకే ఒక్క పరుగు చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వన్-డౌన్ బెట్టర్ నితీష్ రాణాను జస్ప్రీత్ బుమ్రా రన్అట్ చేశాడు. నితీష్ రాణా డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో ఢిల్లీని పాతం నిశాంక, సమీర్ రిజ్వీ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 2వ వికెట్ కు 49 బంతుల్లో 66 పరుగులు జోడించారు. గత మ్యాచ్ ఫామ్ ను ఈ మ్యాచ్లో కొనసాగించిన సమీర్ రిజ్వీ మరోసారి కష్టకాలంలో ఢిల్లీని ఆదుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ విడదీశాడు. 140 స్ట్రైక్ రేట్తో 6 4 1 6తో 30 బంతుల్లో 44 పరుగులు చేసిన పాతం నిశాంక మయాంక్ మార్కెండేకు క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం డేవిడ్ మిల్లర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన సమీర్ రిజ్వీ ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. బౌండరీలో వరద పారించాడు. కార్బిన్ బాష్ వేసిన 11వ ఓవర్లో 2 4లు 2 6లు బాది మొత్తం 20 పరుగులు రాబట్టాడు. అనంతరం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ చేసిన సమీర్ రిజ్వీకి ఐపీఎల్లో ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. ఎందుకంటే గతేడాది చివరి ఐపీఎల్ మ్యాచ్లోనూ సమీర్ రిజ్వీ హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ కెరీర్లో ఇది 5వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడు పెంచిన సమీర్ రిజ్వీ ఖచ్చితంగా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ కార్బిన్ బాష్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మకు దొరికిపోయాడు. 176 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన సమీర్ రిజ్వీ 7 4లు 7 6లతో 51 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో రిజ్వీకి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. మరోవైపు మిల్లర్ సాయంతో 4వ వికెట్ కు 39 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. దీంతో 151 పరుగుల వద్ద ఢిల్లీ 4వ వికెట్ కోల్పోయింది. కానీ అప్పటికే ఢిల్లీ విజయం కూడా ఖరారైపోయింది. మిగతా లాంఛనాన్ని డేవిడ్ మిల్లర్, క్రిస్టన్ స్టబ్స్ పూర్తి చేశారు. దీంతో 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 21 పరుగులు చేసిన మిల్లర్, 3 పరుగులు చేసిన స్టబ్స్ నాట్అవుట్గా నిలిచారు. ముంబై బౌలర్లో దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్, కార్బిన్ బాష్ తలౌకా తీశారు. సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.